పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుదవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో, పోరాటాల జెండనువై సమరం నడుపుదవో, సాయం అంటే అక్షణమే. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో మొట్టమొదటిసారిగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటమే కాదు, దాదాపు 5 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి వాటిలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఆ 5 మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ కూడా వచ్చాయంటే అవి ఏ స్టేజ్ లో ఫంక్షనింగ్ అవుతున్నాయో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కటి కూడా దాదాపు స్థాపించిన 17 మెడికల్ కాలేజీలు 5 ఏళ్లలో కంప్లీట్ అవ్వడం అనేది చాలా అసంభవం అండి. అది ప్రతి ఒక్క మెడికల్ కాలేజీ కూడా వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయి. అలాంటి వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అశ్రద్ధ చేసిందో మీ అందరికన్నా నాకు బాగా తెలుసండి. ఎందుకంటే మా సొంత ఊరు పిడుగురాళ్లలో కూడా ఒక మెడికల్ కాలేజీ కట్టారు. దానిలో 90% 2024 ఎలక్షన్స్ జరిగే ముందుకి 90% హాస్పిటల్ కంప్లీట్ అయింది. దాంతోపాటు 60% కాలేజీ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నత్తనడకన సాగుతూ ఇంతవరకు ఏ స్టేజ్ లో ఉందో అదే స్టేజ్ లో కొట్టుమిట్టాడుతుందే కానీ ముందుకు కదలట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా PPP విధానం అనేది ఒకటి తీసుకొస్తుంది. దానిలో ఏంటంటే 10 మెడికల్ కాలేజీలని మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు డెవలప్ చేసుకొని నడుపుతూ ఉంటారు అంటున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నామండి, ఈ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాల్సింది కేవలం 5,000 కోట్లు. మీరు చేస్తున్నటువంటి ఏ స్కామ్ లోనైనా ఒక స్కామ్ తగ్గించుకొని దానిలో ఒక 25% ఇచ్చినా గానీ ఈ మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయి. ఇసుక స్కాము, లిక్కర్ స్కాము, ఇంకా మీరు ఒక పని చెప్పండి, ఒక రంగం చెప్పండి, దీనిలో స్కామ్ లేదు అనేది ఒక్కటి కూడా లేకుండా తయారైంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో.